నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క పాద సన్నిధిలో మనం అందరము కూడుకుని ఉన్నతమైనటువంటి సన్నిధానాన్ని అనుభవించడానికి, దేవుని యొక్క దివ్య ఆశీర్వాదాలు మనం అందరం పొందుకోవడానికి, సన్నిధానానికి వచ్చినటువంటి బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 3వ నెలలో 2వ ఆదివారంలోనికి మనం అందరం వచ్చేసాము. గడిచిన నెల వారము దేవుని భద్రతలో మన నుంచి వాతావరణం యొక్క పరిస్థితి ఎలాగ ఉన్నప్పటికీ ఆయన యొక్క కృపలో ముందుకు కొనసాగాలి అనేటువంటి మంచి ఆలోచనతో ఆత్మ సంబంధమైనటువంటి ఈ సహవాసంలో ఆధ్యాత్మికమైనటువంటి దైవ ఆరాధనలో మనం అందరము పాలు పంపులు పొందే గొప్ప ధన్యత, ఆ విధమైన ప్రేరణ దేవుడు మనకు అనుగ్రహించడం చాలా సంతోషకరమైన స్థితి. ప్రభునందు ప్రియులారా, మనము ఆదివారము మహాదేవుని యొక్క దివ్య సన్నిధిని అనుకున్న సమయానికి మనం రావటము, సంతోషకరమైనటువంటి పాటల ద్వారా ఆయనను స్తుతించటము, మన జీవితాలకి ఉపయోగకరమైన మేలుకరమైన ఉపదేశాన్ని నేర్చుకోవడానికి మనం అందరము ఒక మంచి సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రియులారా, చాలా వారాలుగా కృప అనేటువంటి పాఠాన్ని ఒక శీర్షికలో పెట్టుకుని కృపను గూర్చినటువంటి అనేకమైనటువంటి అంశాలను భాగాలుగా మనం నేర్చుకుంటూ, మనము మన కుటుంబాలు మన సంఘము కృపలో కొనసాగుతూ, కృప ద్వారా మహాదేవుడు ఉచితంగా అనుగ్రహించబోతున్నటువంటి అనేకమైనటువంటి మేలులు యందు మనము మన జీవితాలు కట్టబడాలనేటువంటి ఆలోచనతో ఇటు పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. చాలా అంశాలను మనం ఆలోచించడం జరిగింది కృపను గూర్చి. ఈరోజు అదే పాఠంలో కృప అనేటువంటి పాఠంలో మరొక భాగాన్ని ఈ వారాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కృప అనంటే అది చాలా ఉన్నతమైందని, అసలు ఏ కోసాన్ని ఎన్నిక లేనటువంటి మనలను అసలు దరిదాపులు గోట, దేవుని సన్నిధానంలో దరిదాపులు గోట కనబడనే అయోగ్యులుగా ఉన్నటువంటి మనలను కేవలము మహాదేవుని యొక్క కృపచేత మనల్ని దర్శించి ఆయన సన్నిధానంలోనికి ప్రవేశించగలిగినటువంటి ధన్యతను అనుగ్రహించటము నిజంగా చాలా గొప్ప సంగతి. అంత మాత్రమే కాకుండా చాలా సంగతులు కృపను గురించి మనం చదువుకోవటం నేర్చుకోవటం జరిగింది. చాలామంది కృప అనేటువంటి ఈ అంశాన్ని లేక ఈ పదాన్ని చాలా తేలిగ్గా తీసుకుని లెక్కలేనటువంటి రీతిలో కృపకు దూరం అయిపోతున్నటువంటి, కృప నుండి తొలగిపోతున్నటువంటి బిడ్డలు, కుటుంబాలు ఎన్నో మనకి కనబడుతున్నటువంటి సందర్భాలు, మనుషులు లేకపోలేదు. అటు వారి యొక్క జాబితాలో మనం ఏమాత్రము ఉండకుండా దేవుని ఎరిగినటువంటి ప్రియ బిడ్డలుగా కృపలో మనం స్థిరపడి
కృప ద్వారా ఇంకా ఏమేమి మహాదేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలన్నీ మనమందరము పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండవలసినటువంటి స్థితి నేటి దినాలలో. దేవుని కృప ప్రత్యక్షమైతే ఆ కృప ఏమని మనకు బోధిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి, కృప పట్ల లేక కృప ఎడల మన వైఖరి ఎలాగుందో దేవుని పిల్లలుగా అన్న విషయాలను కొన్ని సంగతులు ఈరోజు మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాము. బోధ అనేటువంటిది మనిషిని ప్రభావితం చేసే శక్తి బోధకుంది. ఇందులో మంచి బోధ ఉంది, చెడు బోధ ఉంది. మంచి బోధ అనేటువంటిది మనిషిని ప్రభావితం చేస్తుంది. అడుగులు ముందుకు పడే విధంగా ఒక మంచి నిర్ణయాలు తీసుకుని దేవుని సన్నిధిలో వారి జీవితాలు కట్టబడే విధంగా వారిని ప్రేరేపిస్తుంది మంచి బోధ. అలానే చెడ్డ బోధ కూడా ఉంది, జీవితాన్ని నాశనం చేస్తుంది. తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు, తాత్కాలికమైనటువంటి జీవితం కొరకు కేవలము ఆలోచన చేసి మనిషిని నశింపజేసే స్థితి చెడు బోధకి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాగా అనేకమైనటువంటి విషయాలు మనిషి ముందుకు వస్తున్నప్పుడు వాటిని మంచేదో చెడేదో గ్రహించగలిగినటువంటి సామర్థ్యానికి కృప ద్వారా తెలుసుకోవడానికి, కృప అనేటువంటి ఆ దివ్యమైనటువంటి స్థితి ద్వారా మనం గ్రహించడానికి ఇది ఒక గొప్ప సంగతి. ప్రియులారా, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, అందరూ బైబిల్ తెరిచి ఈ వాక్య భాగాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, కృప ఏమని బోధిస్తుంది అనే విషయాన్ని మొదటగా మనం ఆలోచించేద్దాము. తర్వాత కృప ఎడల మన వైఖరి ఏంటో కొన్ని వాక్యాల ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి జాగ్రత్తగా మనం చదువుకోవడానికి సిద్ధపడదాము. యాలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనేటువంటి మాట అక్కడ మనకు కనబడతా ఉంది. జాగ్రత్తగా విషయాన్ని ఆలోచించేద్దాము. సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటిది, రక్షణ కలిగించడానికి కృప అనేటువంటిది ప్రత్యక్షమైంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అక్కడ నిలిచి ఒకసారి ఆలోచించగలిగితే, ఆదాము గారి దగ్గర నుండి సమస్త మనుషులు దారి తప్పిపోయారు. ఆదాము అనేటువంటి మొట్టమొదటి మానవుడు దగ్గర నుండి ప్రపంచ మానవాళి దారి తప్పిపోయారు. రక్షణలో నుండి, దేవుని మార్గముల నుండి తొలగిపోయినటువంటి సందర్భం, దేవుని ఇంటిలో నుండి. అట్లాంటి వారు మళ్ళీ రక్షణ భాగ్యం అనుగ్రహించడానికి, దారి తప్పిపోయినటువంటి మానవాళిని మళ్ళీ దారిలో తీసుకురావడానికి, దేవుని ఇంటిలో మళ్ళీ ప్రవేశపెట్టడానికి, దేవునికి మానవునికి మధ్య ఒక వారధిగా కృప అనేటువంటి అంశము ఉపయోగపడ్డది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కృప అనేటువంటిది, దేవుని కృప అనేటువంటిది లేకపోయినట్లయితే ఆ ఎడబాటు
అప్పటి నుండి ఇప్పటి వరకు మానవుడికి దేవునికి మధ్య ఎడబాటు, ఆ గ్యాప్ అలాగే ఉండేది. దేవుని కృప వల్ల ఆ గ్యాప్ను పూర్తి చేసి దేవుని చెంతకు మరింత దగ్గర చేసే అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేసే అంశం ఏమన్నా ఉంది అని అంటే కృప. ఆ కృప గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు, సమస్త మనుషులకు రక్షణకరమైనది దేవుని కృప. ఆ కృప ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం చేయాలో అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు 13 వరకు. మనము భక్తిహీనతను, యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇంతకీ మనకు బోధించేది ఏది? కృప. మనకు బోధిస్తుందంట, బోధ చేస్తుందంట. కృప ప్రత్యక్షమై ఏం చేస్తుంది అని అంటే మనకు బోధ చేస్తుంది. ఏ విషయాల మీద బోధ చేస్తుందో అక్కడ ఇంచుమించు 11 నుండి 13 వరకు ఉన్నటువంటి సందర్భాలు చాలా పాయింట్ జ్ఞాపకం చేశాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించేద్దాము. ఒకసారి అదే వాక్యంలో ఉండి, దేవుని కృప ప్రత్యక్షమైతే మనకి ఏమని బోధిస్తుంది ఈ కృప అన్న విషయాన్ని ఆలోచన చేస్తే, మొదటగా భక్తిహీనతను, యహలోక మాల్యమును అంటకుండా, తనకంటకుండా ఉండాలని కృప బోధిస్తుంది. భక్తిహీనత అనేది మొదటగా మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, నేడు సమాజంలో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో భక్తులు అనబడిన వారు కోకొల్లలుగా ఉన్నారు. అందరూ భక్తులే. వారి స్థితిని చూసి, వారి పై వ్యాసం చూసి అందరూ భక్తులు అనుకునే భ్రమలో ఉన్నారు. కానీ ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, భక్తిహీనత వారిలో ఉన్నది. నీలో భక్తిహీనత ఉన్నది అనే సంగతిని కృప మనకు బోధిస్తూ ఉంది. దేవుడి యొక్క ఉచితమైనటువంటి ఆశీర్వాదాలు అందుకోకుండా చేసేది నీలో ఒకటి ఉంది, అది భక్తిహీనత. భక్తిహీనత ఏం చేస్తుందంటే మనల్ని పేరుకి భక్తులుగా బ్రతికేటట్లుగా నటింపజేసే నటనా జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పైకి భక్తులుగా కనబడేటట్లుగా చేస్తుంది, కానీ ప్రార్థనలో సారం ఉండదు. ప్రార్థనలో కానీ, దైవ సన్నిధికి వెళ్ళే విషయంలో కానీ ఆసక్తి ఉండదు. దైవ పరిచర్య చేసే విషయంలో కానీ ఆసక్తి ఉండదు. పాటలు పాడే విషయంలో కానీ ఆసక్తి ఉండదు. దేవుని పేరట ఏది చేయాలన్న ఆసక్తి ఉండదు. ఎవరికి? భక్తిహీనులకు. భక్తులు కారాయలు అంటే భక్తులే అని అనబడుతూ ఉన్నారు. మేము భక్తులమే అని లోకము చేత పిలువబడుతూ ఉన్నారు, కానీ వారిలో భక్తిహీనత ఉన్నది. ఆ సంగతి ఏం బోధిస్తుందట? కృప బోధిస్తుంది. నువ్వు భక్తిహీనురాలువు, అందుకే దేవుళ్ళలో చాలా వీక్గా ఉన్నావు. భక్తుణ్ణి అని నువ్వు ఫీల్ అయిపోతున్నావు, కానీ నువ్వు భక్తిహీనుడు. భక్తిహీనత అనేటువంటిది నీలో ఉంది అనే సంగతి కృప బోధిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏమనంటే,
నిజంగా వాస్తవాన్ని తెలుసుకుని, అయ్యో వాక్యం చెప్తున్నట్లుగా, పాస్టర్ గారు కాదు చెప్పేది, నా చేతిలో గ్రంథం ఉంది కాబట్టి వాక్యము చెప్పుతున్నట్లుగా, భక్తిహీనత నాలో ఉంది అని నాకు ఎలా తెలుస్తుంది అంటే, నేను మందిరానికి వెళ్ళకపోవటం ద్వారా నాలో భక్తిహీనత ఉందని కృప నాకు బోధిస్తుంది. ఎవరు చెప్పక్కర్లేదు ఈ సంగతి. నేను దైవ పరిచర్య పాలు పంపులు పొందలేకపోవటం ద్వారా నాలో భక్తిహీనత ఉందని నాకు ఆటోమేటిక్గానే తెలుస్తూ ఉంది. కృప నాకు బోధిస్తూ ఉంది. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కార్యాలు చేసే విషయంలో, దైవ సన్నిధికి అందరికీ కనబడాలనే ఉద్దేశంతో వెళ్ళినా ప్రార్థనలో భక్తిహీనత కనబడుతుంది, పాటలలో భక్తిహీనత కనబడుతుంది, ఇంకా అలాగ అన్ని విషయాలలో భక్తిహీనత ఖచ్చితంగా ఉట్టొచ్చినట్టు వారి యొక్క జీవితంలో కనబడుతుంది. దేవుడు దీవులను అందుకోకుండా చేసేదే ఈ భక్తిహీనత. ఈ సంగతి నువ్వు జాగ్రత్త పడు ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడు నువ్వు అని కృపే మనకు బోధిస్తూ ఉంది. ఇంతకీ దేవుడు ఆలోచన మనం భక్తులుగా ఉండాలన్నా భక్తిహీనంగా ఉండాలన్నా? భక్తులుగా ఉండాలా. ఎలాగ ఉండాలి? మనము భక్తిపరులుగా ఉండాలి అనేటువంటిది దేవుడు ఆలోచన. అంత మాత్రమే కాదు, భక్తిహీనులు ఇహలోక మాల్యమును అంటించుకుని బ్రతుకుతారట. ఇహలోక మాల్యము అంటే ఈ లోకములో ఉంటున్నటువంటి మలినం. ఒక మాటలో మనకు అర్థం కావాలంటే దరిద్రం. సాతానుడికి సంబంధించినటువంటి దరిద్రాన్ని అంటించుకుని లోకముతో మెమిక్కమై, లోకముతో పాటు సై సై అనుకుంటూ కలిసి బ్రతుకుతూ ఉంటుంది. మలినము అన్నారు దీన్ని. ఇహలోక మాల్యమును అంటించుకుని భక్తిహీనంగా బ్రతకటం ఒక బాధాకరమైన సంఘటన అయితే దేవుని పిల్లలు, ఇంకొక విచారకరమైన సంఘటన ఏంటనంటే, ఈ లోకములో ఉంటున్నటువంటి దరిద్రాన్ని కలిగి అంటించుకుని దరిద్రంతో పాటు ట్రావెల్ చేస్తారట, నడుస్తూ ఉంటారట. అబ్బాయి ఇది తప్పు. ఇహలోక మలినము మనకు అంటుకోవటం ద్వారా దేవుడి ఆశీర్వాదాలకి నువ్వు నోచుకోలేవు. భక్తిహీనత చాలా ఆశీర్వాదాలు నీ ఇంట్లోనికి, నీ ఒంట్లోనికి రాకుండా ఆపేస్తూ ఉంది. ఇంకా పూర్తిగా ఆపేది ఏదైనా ఉంది అని అంటే ఇహలోక మలినము, మాలిన్యము, సాతానుడికి సంబంధించినటువంటి దరిద్రము, అది ఇంకా పూర్తిగా ఆపేసే అవకాశం ఉంది. నీ ఇంటిలోనికి, నీలోనికి రాకుండా జాగ్రత్త పడు అని కృప బోధిస్తుంది ప్రత్యక్షమై. ప్రియులారా, ఇంతకీ పుష్కలంగా దేవుడు దీవులను అందుకోవాలి అని అంటే భక్తిహీనులుగా ఉండమంటున్నాడా, భక్తి పరులుగా ఉండమంటున్నాడా? చెప్పండి. బయట లోపల ఉన్న బిడ్డలు భక్తి పరులుగా ఉండాలి. రెండో పాయింట్, అందులోనే ఈ లోకంలో ఉన్నటువంటి దరిద్రాన్ని అంటించుకుని తిరగమంటున్నాడా, మొత్తానికి దేవుని పిల్లలుగా ఖచ్చితత్వం కలిగి ఉండమంటున్నాడా? దేవుని పిల్లలుగానే ఉండాలి అనేటువంటి విషయాన్ని కృప మనకు బోధిస్తూ ఉంది. ఇంకేమి బోధిస్తుందనంటే, ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అని కృప బోధిస్తుంది. ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అంటే విడిచిపెట్టాలి అని కృప బోధిస్తూ ఉంది. బహుశా మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, గత వారం ఈ దురాశను కూర్చునేటువంటి అంశాలు చాలా సంగతులు మనం నేర్చుకున్నాం. అంటే దురాశ వలన మనిషికి ముప్పే తప్ప మెప్పేమీ లేదు, ఉపయోగమేమీ లేదు. అలాంటి ప్రమాదకరమైనటువంటి దురాశ లోకంలో ఉన్నది. ఆ దురాశకి మీరు లోనవ్వద్దు. లోనవటం ద్వారా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని
మీరు కోల్పోతారు అని కృప మనకు బోధిస్తూ ఉంది. ఓకేనండి, ఇవన్నీ విడిచిపెడతాం. ఎలాగుండాలి మేము? ఎలాగుంటే దేవుడు కృప ద్వారా ఈ మెండైనటువంటి ఆశీర్వాదాలు అందుకుంటాము అని అడిగితే అదే వచనంలో చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలని కృప బోధిస్తుంది. యేసుక్రీస్తు రెండవసారి వస్తానన్నాడు ఆయన. ఈరోజు వస్తే ఈరోజు సిద్ధంగా ఉండాలి మనం. ఒకవేళ రేపు వస్తే రేపటికి సిద్ధంగా ఉండాలి. వచ్చే వారానికైనా, వచ్చే నెలకైనా, వచ్చే సంవత్సరానికైనా సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తే అనుకొనని గడియలో వస్తానన్నాడు కదా మన ప్రభు. ఏమో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వచ్చినా నాయన నేను సిద్ధంగా ఉన్నాను నీతో రావడానికి అని ఏర్పాట్లో ఉండాలి. అందుకే సిద్ధపాటును గురించి ఎన్నో అంశాలు యేసు ప్రభు వారు తన ఉపమానాల ద్వారా బోధించిన సందర్భాలు లేకపోలేదు. 10 మంది కన్యకుల స్టోరీ మనకు తెలుసు కదా, చాలాసార్లు చదువుకున్నాం. ఎందుకు ఇలాంటి అంశాలు బోధించాడనంటే ఎలక్ట్గా ఉండాలి. అందరూ భక్తులైనటువంటి దేవుని బిడ్డలందరూ ఎలక్ట్గా ఉండాలి, అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే అంత నిర్దిష్టమైనటువంటి జీవితాన్ని కృపతో మనం సాధించుకోవాలి, జీవించాలి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 4వదిగా అదే వంశంలో మరి ఏం బోధిస్తూ ఉంది? ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలని కృప బోధిస్తుంది. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. ఎంతకాలం బ్రతికినా, మనము ఎంతకాలం ఈ లోకంలో బ్రతికినా ఎలా బ్రతకమంటున్నాడండి? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధితో, రెండవది నీతితో, మూడవది భక్తితో బ్రతకాలని కృప బోధిస్తుంది. ఈ సంగతిని మీరు మర్చిపోవద్దు అనేటువంటి విషయాల్ని ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రియులారా, కృప ప్రత్యక్షమైతే ఏ సంగతులను మనకు బోధిస్తుందో ఒక 4 పాయింట్లు మనం చక్కగా ఆ విషయాలు మనం ఆలోచన చేసాం. బాగానే ఉంది. ఇప్పుడు కృప విషయంలో దేవుని పిల్లలాగా మన వైఖరి ఎలాగుంది? అసలు కృప అంటే ఏంటో మనకు అర్థమైందా? ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి, తేల్చుకోవాలి. మొదట అసలు కృప అంటే ఏంటో మనకు అర్థమైందా? కృప వల్ల ప్రయోజనాలు ఏంటో మనకు అర్థమైందా? కృపను ఎలా పొందుకోవాలనే సంగతులు మనకు అర్థమైనయా? కృపలో ఉండటం వల్ల నా జీవితం, నా పరిస్థితి ఎంత అమోఘంగా ఉంటుందో అనే సంగతులు మనకు అర్థమయ్యాయా అని ఎన్ని ప్రశ్నలు వేసుకుంటే కృపను గూర్చి లేక కృప విషయంలో మన వైఖరి చాలా క్లియర్గా కనబడుతుంది. అసలు కృపే అర్థం కాకపోయినట్లయితే కృప పట్ల మన వైఖరి కానీ, మన విధానం కానీ, మన స్పందన కానీ వేరేలాగా ఉంటుంది. అదే అర్థమైతే చాలా చక్కగా ఉండే అవకాశం లేకపోలేదు. కృప విషయంలో మన వైఖరి ఎలాగుందో ఒకసారి ఎలాగుండాలో అనేటువంటి సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాము. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము చూడండి ప్రియులారా, 23వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకున్న వలనని అందరినీ హెచ్చరించెను అనే మాట అక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. అతడు అని అంటే స్తెఫను చనిపోయాడు. స్తెఫను చనిపోయిన తర్వాత సంఘానికి శ్రమ వచ్చింది. చాలామంది అనేకమైనటువంటి ప్రాంతాలకు చెదిరిపోయారు. స్థానిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, యెరూషలేము స్థానిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అనేక ప్రాంతాలకు చెదిరిపోతే అప్పుడు 21వ వచనంలో ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగెను. వారిని గూర్చి
సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక వరకు పంపిరి. బర్నబా అనబడినటువంటి సేవకుని అంతియోకకి పంపారు. ఎప్పుడైతే ఈ బర్నబా అంతియోకయ అనేటువంటి ప్రాంతానికి వచ్చాడో అప్పుడు అతడు వచ్చి ఎప్పుడైతే అంతియోకయ ప్రాంతానికి బర్నబా వచ్చాడో వచ్చిన వెంటనే దేవుని కృప అతనికి చాలా అద్భుతంగా సహకారం అందించింది. బర్నబాది సొంతూరు యెరూషలేము, కానీ ఇతను దేవుని పని నిమిత్తం అనేకులను దేవుళ్ళో బలపరచాలనే ఉద్దేశంతో వేరే ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినటువంటి బర్నబా అంతియోకయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇతను ఎవరో తెలదు, అక్కడ తోబుట్టుకులు ఎవరూ లేరు, రక్త సంబంధులు ఎవరూ లేరు, వాళ్ళందరూ దూరస్తులు. అయినా అక్కడ వాక్యం చెప్పడానికి బర్నబా సిద్ధపడితే అలా వాక్యం చెప్పినప్పుడు వారందరూ స్పందించి అనేకులు బర్నబాను చేర్చుకున్నారట. ఇది ఎలా సాధ్యమో? అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు, నేనంటే ఎవరో ముక్కు మొక్కం తల్లినటువంటి వారు, కానీ నన్ను చేర్చుకున్నారు, నన్ను ఆదరించారు, నన్ను బలపరిచారు అని అంటే ఇది కేవలము దేవుని కృప వల్ల మాత్రమే సాధ్యము అన్న సంగతి బర్నబా తెలుసుకుని దేవుని కృపను గూర్చి సంతోషించాడట. దేవుని కృపను గూర్చి సంతోషించాడు. ఏనాడు వెళ్ళనటువంటి ఓ ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో నాకు తెలియనప్పుడు నేను దేవుని పేరట వాక్యాన్ని, దేవుని పేరట పరిచర్యను ప్రారంభించినప్పుడు చాలా విజయవంతంగా ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. గౌరవించటము, నన్ను ఆదరించటము, నన్ను చేర్చుకోవటం జరిగింది అని అంటే ఇది కేవలము నా గొప్పతనం కాదు, నాకున్న తెలివితేటలు కావు. దేనివల్ల ఇది సాధ్యమైంది? దేవుని కృప వల్ల మాత్రమే అనే సంగతి ఆ భక్తుడు గుర్తించి ఏం చేశాడంట? కృపను చూసి చెప్పాలి మీరు అందరూ, ఏం చేశాడట? సంతోషించాడట. అంటే కృప విషయంలో బర్నబా యొక్క వైఖరి సంతోషించినట్లుగా మనకి అర్థమవుతా ఉంది. అలానే మనం కూడా మన జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటుంటాయి. ప్రార్థన చేసుకుని వెళ్తున్నప్పుడు, ఓ పని నిమిత్తం మనం వెళ్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఫలితం మనకు కనబడుతుంది. ఓ తలంపు మనం తలపెట్టినప్పుడు అది ఖచ్చితంగా మంచి ఆనందదాయకమైనటువంటి స్థితి మనకు కనబడుతుంది. పని అయిపోయిన తర్వాత నిజంగా భలే పని అయిపోయిందే, నాకున్న తెలివితేటలను బట్టి, నాకున్న పలుకుబడిని బట్టి ఆ పని భలే కవర్ చేసేసానే, నేను కనుక ఆ పని చేయగలిగాను, ఇంకొకడైతే ఆ పని జరగకపోను అనుకోకూడదట. ఇంత చక్కగా ఈ పని జరిగింది అని అంటే అది కేవలం దేనివల్ల? దేవుని కృప వల్ల. దేవుని కృప వల్ల అని కృపను గూర్చి సంతోషించాలి. కృపను గూర్చి సంతోషించాలి. ఎవరు సంతోషించారు? బర్నబా, ఇంకా చాలామంది భక్తుల లిస్ట్ ఉంది. కృపను గూర్చి సంతోషించినటువంటి భక్తుల యొక్క జాబితా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కృప వల్ల మాత్రమే నేను ఈ ప్రాంతానికి వెళ్ళగలిగాను, దేవుని కృప వల్ల మాత్రమే ఈ కార్యం చేయగలిగాను, దేవుని కృప వల్ల మాత్రమే గృహాన్ని కట్టుకోగలిగాను, దేవుని కృప వల్ల మాత్రమే ఈ అద్భుతమైనటువంటి వివాహం చేయగలిగాను, దేవుని కృప వల్ల మాత్రమే నా కుమారుడు పాస్ అయ్యాడు. ఇవన్నీ కృప వల్ల మాత్రమే, కృప వల్ల మాత్రమే, కృప లేకపోతే ఇది సాధ్యము కాదు, దేవుని కృప వల్ల మాత్రమే అనేటువంటి వైఖరిని బట్టి మనం సంతోషించాలి. మనం సంతోషించాలి దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకొని. ఇంకా మన వైఖరి ఎలాగ ఉండాలో మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. అదే గ్రంథము 13వ అధ్యాయం అండి, అపోస్తల కార్యాలు 43వ వచనము, 42, 43. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకునిరి.
42వ వచనము, సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధామత పవిష్టులను పౌలును బర్నబావును వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేయాలి సహోదరులారా. 13వ అధ్యాయంలో బర్నబా పౌలు అనేటువంటి ఇద్దరు దైవజనులు అంతియోకియా స్థానిక సంఘము నుండి పరిచర్యకి మొదటి సువార్త ప్రయాణానికి వారు బయలుదేరినప్పుడు వారు సమాజ మందిరములో వెళ్ళి ఈ మాటలు అంటే దేవుని మాటలు, మరుసటి విశ్రాంతి దినాన్ని కొట్ట దేవుని మాటలు వాళ్ళకు బోధించినప్పుడు వారందరూ చాలా చక్కగా ఉన్నారట. ఇందులో అనేకమైనటువంటి యూదులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, యోధా మతానికి సంబంధించినటువంటి ప్రవీణులు ఉన్నారు అక్కడ. అసలు వారు యోధా మతంలో ఉన్నటువంటి వారు మార్పు చెందటం అనేటువంటిది, యోధా మతంలో పండిపోయినటువంటి ఈ నాయకులు క్రీస్తు సంఘంలోనికి రావటం అనేటువంటిది సామాన్యమైన సంగతి కాదు అది. కానీ సత్యానికి లోబడి విషయాలన్నీ గ్రహిస్తున్నప్పుడు, నెమ్మదిగా వారు సత్యం వైపు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు పౌలు భక్తుడు. ఏమన్నాడనంటే 42వ వచనం ఆఖరి లైన్లో, వీరు వారితో మాట్లాడుచు, వీరంటే పౌలు బర్నబా ప్రార్థనకు వచ్చినటువంటి యోధా పెద్దలతో మత పెద్దలతో మాట్లాడుచు, ఓకే మీరు సత్యాన్ని గ్రహించారు, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. ఎక్కడ ఉండాలట? దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. నిలకడ అనేటువంటిది చాలా చాలా అవసరం. ఈ రోజున వ్యక్తులలో నిలకడ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని కుటుంబాల్లో నిలకడ అనేటువంటిది ఉండదు. కారణం ఏమనంటే వాళ్ళ కృప నుండి ఆల్రెడీ తొలగిపోయారు కనుక. మహాదేవుని యొక్క కృపలో నుండి వారు తొలగిపోవటం వల్ల నిలకడి అనేటువంటిది పాపం వారు ఉండలేకపోయారు, నిలకడగా ఉండలేకపోయారు. మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మన జనలగారు గ్రామంలో ఆరంభానికి మనం పరిశీలన చేస్తే ఇక్కడ చాలామంది పెద్దవారు ఉన్నారు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మధ్య పిల్లలకి వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దవారికి చాలామందికి తెలుసు. ఈ గ్రామానికి ఒకే ఒక సంఘం, బైబిల్లో ఒకే ఒక సంఘం ఎలాగైతే ఉన్నదో అలాగే ఈ గ్రామాన్ని కూడా గతంలో చూస్తే ఒకే ఒక సంఘం. ఏ క్రీస్తు అయితే మన కొరకు రక్తాన్ని ధారపోసాడో ఆ క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘమే ఈ గ్రామంలో ఉండేది. ఊరంతా ఒకే సంఘమా అంటే ఊరంతా ఒకే సంఘం. కానీ కొన్నాళ్ళకి చీకటి ఆవరించడం వల్ల, భక్తిహీనత ఆవరించడం వల్ల, ఇహలోక మలినము అంటుకోవటం వల్ల ఏం చేయబడ్డది అని అంటే కృపలో నిలకడగా ఉండలేకపోయారు చాలా కుటుంబాలు. విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆరంభం నుండి ఇప్పటి వరకు చాలా కుటుంబాలు దేవుని ఇంటిలో లేక కృపలో నిలకడగా ఉండలేక పాపం తొలగిపోయినటువంటి సందర్భాలు చాలా మనకు కనబడతా ఉన్నాయి. చాలా కుటుంబాలు మనకు కనబడతా ఉన్నాయి, చాలా వ్యక్తులు మనకు కనబడతా ఉన్నాయి. అలాగూ తొలగిపోతే ప్రమాదము అనే సంగతి ముందుగానే ఇంటిమేషన్ ఇస్తున్నాడు పౌలు. అలాగ తొలగిపోతే మేము భక్తిపరులు అనేటువంటి స్థితిలో మీరు అనుకుంటారు, కానీ భక్తిహీనత మిమ్మల్ని ఆవరించడం వలన అసలు సిసలైనటువంటి ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి మీరు పొందుకోలేకపోతా ఉన్నారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే వాక్యాన్ని స్పందించి చక్కగా దేవుని సన్నిధానానికి మీరు వచ్చారు, బాగానే ఉంది, సంతోషం. మీరు రావటం వల్ల నాకు సంతోషమే. అయితే కృపయందు నిలకడగా ఉండాలి, ఇది మీ వైఖరి అని చెప్తున్నాడు ఆయన. కృపయందు ఎలాగ ఉండాలట? నిలకడగా ఉండాలి. కృపలో ఉండకుండా మిమ్మల్ని వెనకలాగే వాళ్ళు చాలామంది ఉంటారు.
యోధా మత నాయకులారా, కృపలో ఉండకుండా మిమ్మల్ని వెనక్కి లాగేవారు బయలుదేరుతారు. అయినా కానీ సత్యానికి లోబడి మీరు కృపలో నిలకడగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కృప, దేవుని కృప విషయంలో మన వైఖరి ఎలాగ ఉండాలని కృపను చూసి మనం ఏం చేయాలి? సంతోషించాలి. రెండోది, కృపలో మనం ఎలాగ ఉండాలి? నిలకడగా ఉండాలి. అనుకూలంగా ఉంటే ఒకలాగా, అనుకూలత లేకపోతే మరొకలాగా కాదు. దేవుని పిల్లల యొక్క లక్షణం కాదు, కృపలో నిండే వారి యొక్క పరిస్థితి కాదు. నిలకడగా ఉండేటట్లుగా ప్రయత్నం చేయాలి. అదే గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. 14వ అధ్యాయము అపోస్తల కార్యాలు 26వ వచనము. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము చేరవలసిన పని నిమిత్తం, తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంతియోక్యకు తిరిగి వచ్చిరి. అమ్మ చూడండి, 13వ అధ్యాయంలో అంతియోకియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము పౌలు బర్నబాను సువార్తకు పంపించింది. సువార్తను పూర్తి చేసుకుని, మొదటి సువార్త ప్రయాణం పూర్తి చేసుకుని వారు మళ్ళీ తిరిగి సంఘానికి వస్తూ ఉన్నారు. మనం ఏజెన్సీ వెళ్తున్నాం, పొద్దున ప్రార్థన చేసుకుని మళ్ళీ సాయంత్రానికి వస్తున్నామా? వచ్చేస్తున్నాం. వచ్చి ఏం చేస్తాం? మళ్ళీ ప్రార్థన చేసుకుని దాన్ని విరమించుకుంటాం. అదే సంగతులు మళ్ళీ ఆదివారం ఇలా పలానా చోటకి వెళ్ళాం, అక్కడ ఈ కార్యాలు చేసాం, సంఘ ప్రకటనలో చేస్తున్నాం అధికారపూర్వకంగా. అదే పని స్థానిక సంఘం చేసింది. ఈ నమ్మూల అంతా సంఘం నుండి తీసుకునేటువంటి ఆధారాలు మనకి. అంటే మనం ఏ పని చేసినా బైబిల్ గ్రంథం ఆధారం మీదే మనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పౌలు గారు బర్నబా గారు వాడికి బయలుదేరారట. బయలుదేరి తాము నెరవేర్చిన పని నిమిత్తము ఎన్ని ప్రాంతాలైతే తిరిగారో అన్ని ప్రాంతాల్లోనూ దేవుని కృపకు అప్పగింపబడిన వారే అనేటువంటి మాట. మనం ఏదైనా పని చేస్తే దేవుని కృపకు అప్పగింపబడి ఆ పనిని నెరవేర్చేటట్లుగా మనకు మనం ప్రిపేర్గా ఉండాలి అనేటువంటి సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. కృపకు అప్పగింపబడాలి. అర్థమవుతుందా ప్రియుల? కృపకు అప్పగింపబడాలి. మనం చేసే పని కృపకు అప్పగింపబడాలి. అదేవిధంగా సువార్త ప్రయాణం చేస్తున్నటువంటి భక్తులు దేవుని కృపకు అప్పగింపబడినటువంటి విధానంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అందుకే ప్రియులారా, మనము దేవుని కృపకు అప్పగింపబడాలి అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాతగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, రోమీలు రాసిన పత్రిక, రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము ప్రారంభం చదువుకుందాం కొన్ని మాటలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎవరితో సమాధానం అంట? దేవునితో సమాధానము కలిగి ఉందము. 2వ వచనం చెప్తున్నాడు, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారుమై. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన, విశ్వాసము అనేటువంటిది చాలా ప్రధానం. విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండుము అనే మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే మనము విశ్వాసమందు ప్రవేశించాలి. కృప, దేవుని కృపయందు ప్రవేశించాలి. విశ్వాసము ద్వారా దేవుని కృపయందు ప్రవేశించాలి అనేటువంటి మాట ఇక్కడ మనకు అర్థమవుతాం. దేవుని కృపయందు మనం ప్రవేశించాలి అనేటువంటి సంగతి. ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాం? మానవుడు దేవుని కృపయల్లో మన వైఖరి అనేటువంటి విషయంలో ఎన్ని పాయింట్లు ఇప్పటికి? ఏమండి, ఏమైనా ఐడియా ఉందా మీకు?
4 పాయింట్లు. మొదటిదేంటి? కృపను చూసి సంతోషించాలి. రెండోదేంటి? కృపలో నిలకడగా ఉండాలి. మూడోదేంటి? కృపకు అప్పగింపబడాలి. నాలుగోదేంటి? కృపలో ప్రవేశించాలి అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ప్రియులారా, 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశయందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. మీరు ఉపదేశంలో అభివృద్ధి చెందుతున్నారు, మంచిదే. విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నారు, మంచిదే. జ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నారు, మంచిదే. ప్రేమ యందు కూడా అభివృద్ధి చెందుతున్నారు, మంచిదే. అవి మాత్రమే కాకుండా కృపయందు కూడా అభివృద్ధి పొందేలాగా మీరు చూసుకోండి. కృపయందు కూడా అభివృద్ధి పొందేటట్లుగా చూసుకోండి. కృపలో అభివృద్ధి. 5వ పాయింట్గా కృపలో మనం ఏం చేయబడాలా? అభివృద్ధి చెందాలి. కృపలో అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. సహోదరులారా, ఎబ్రీ పత్రిక మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 13వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చూడండి 9వ వచనము. 9వ వచనం, నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి గాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకునుట మంచిది. కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకునుట మంచిది అనేటువంటి మాట చాలా బాగుంది. ఏమండి? దేవుని కృపను బట్టి హృదయము ఏం చేసుకోవాలట? స్థిరపరచుకోవాలి. దేవుని కృపను బట్టి మన హృదయాలు స్థిరపరచుకోవాలి అన్న విషయము ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఇలాగా ఒక 5 పాయింట్లు చక్కగా మనం నేర్చుకోవటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విషయాన్ని ఆలోచించేద్దాం. కృప అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది. ప్రియులారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయబోతామన్నాము. కృప ప్రత్యక్షమైతే ఏమని మనకు బోధిస్తుంది అనేటువంటి సంగతిని మనం ఆలోచన చేశాం. రెండోదిగా దేవుని కృప విషయంలో మన వైఖరి ఎలాగ ఉండాలో అనేటువంటి సంగతులు కూడా మనం నేర్చుకోవటం జరిగింది. ఈ ఆదివారం ఈ అంశం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి విషయము ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, ఒకవేళ మనం ఎవరైనా భక్తిహీనులుగా ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత, ఇహలోక మాల్యమును అంటుకుని ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత, ఈ లోక సంబంధమైనటువంటి దురాశల్లో కనుక మనం మన కుటుంబాలు ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత మనకున్నది. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉంటే వాటిని అలాంటి విధానము దేవునికి ఇష్టము కాదు కనుక ముందుగానే జాగ్రత్త పడవలసినటువంటి అవసరత మనకున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను గూర్చి సంతోషించాలి. దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. దేవుని కృపకు అప్పగింపబడాలి. దేవుని కృపలో ప్రవేశించాలి. దేవుని కృపలో అభివృద్ధి చెందాలి. దేవుని కృపలో పాలువారుగా ఉండాలి. దేవుని కృపలో స్థిరపరచుకోవాలి. దేవుని కృపను సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఆఖరిగా నేను ఒక వాక్యం చదువుతాను, దయచేసి నాతో కలిసి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అందరూ తీతు పత్రిక రండి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం అందరూ కలిసి చెప్పాలి. యాలి అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను
విసర్జించి శుభప్రదమైన రక్షణకరమైన శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకవలెనని మనకి బోధించుచున్నది. ఈ బోధ అందరూ వింటారా? ఏం బోధిస్తుంది? కృప బోధిస్తుంది. ఈ బోధకు చెవియొగ్గి నిజంగా దేవుని ఆశీర్వాదాలు అందుకునే విధంగా మన జీవితాలు మలుచుకుందాం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియచేస్తా ఉన్నాను.